శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో కొల్హాపూర్ పట్టణంలో మునుపెన్నడు లేని విధంగా అమావాస్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు రాజు దేశపాండే గురుస్వామి సూచన మేరకు నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు పటపర్ల శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రేజింతల సాయి బాబా వారి ఆధ్వర్యంలో దాత ఆకుతోట శేషయ్య సహకారంతో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప నామస్మరణతో పాటు అభయాంజనేయ స్వామి మంత్రోచ్చరణతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రామచంద్ర గురుస్వామి, గౌరవ సలహాదారులుగా ఆకుతోట సుదర్శన్ శెట్టి, ఆకుతోట శేషయ్య, ఏఎం స్వామి, ఆకుతోట రాజశేఖర్, ఆముతాల రఘు, ఉపాధ్యక్షులు అర్ధం రవి భాస్కర్ శెట్టి, ప్రచార కార్యదర్శులు రామ సుబ్బారెడ్డి, శ్రీకాంత్, కోశాధికారులు విజయ్ గౌడ్, గుర్రం రమేష్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపకులైనటువంటి రాజు దేశపాండే వారి ఆదేశానుసారము కొల్లాపూర్లో అమావాస్య అన్నదాన ప్రసాద వితరణ మొట్టమొదటిగా మునుపెన్నడు లేని విధంగా కొల్లాపూర్ తాలూకాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా 28 అడుగుల అభయాంజనేయ స్వామి కొల్లాపూర్ తాలూకాలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఆకుతోట శేషయ్య గారు వారు విగ్రహదాత, వారు సొంత ఖర్చులతో వారు ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా అమావాస్య అంటే ప్రత్యేకమైన దినం. ఈ అమావాస్యకు పితృదేవతలకు ఇంకా వారికి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అమావాస్యకు ఎవరైతే అన్నదానము ఇవన్నీ చేస్తారో వారికి ఎంతో పుణ్యం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడము ఎంతో శుభదినం ఈరోజు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మొట్టమొదటిసారిగా మనకు ఈ కార్యక్రమంలో ఈ సమితిలో వీరు సలహాదారులు ఉండడమే కాకుండా వారే సలహాలు ఇచ్చే విధంగా కాకుండా వారే మొదటగా ముందుకు వచ్చి వారే అన్నదాన కార్యక్రమం చేపట్టడము ఎంతో మంచిది. ఇలాంటి కార్యక్రమాలు కొల్లాపూర్ తాలూకాలో కాకుండా ఇలాంటి కార్యక్రమాలు పల్లెలో కూడా జరగాలని, ఈ రకమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ జై బలో వాసవి మాతాకి జై. ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే. అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రాజేష్ పాండే గారి ఆదేశాల మేరకు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం కొల్లాపూర్ యందు ఈ రోజు నుంచి ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొట్టమొదటగా సహకరించిన వారు ఆకుతోట శేషయ్య శెట్టి గారు, వారికి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీ అయ్యప్ప స్వామి
ఆలయంలో కూడా నిర్వహించడానికి కమిటీ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి స్ఫూర్తిదాత అయినటువంటి శ్రీ రాజ్ దేశపాండే గారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తూ స్వామి శరణయ్యప్ప శరణం. ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో శ్రీ వ్యవస్థాపకులు రాజు దేశపాండే గురుస్వామి ఆదేశం మేరకు అమావాస్య అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా మొదటగా ఆకుతోట శేషా గారు ప్రారంభించడం జరిగింది. దాన్ని తదనంతరం రెగ్యులర్గా ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమం అయ్యప్ప గుడిలో జరుగుతున్నది. ఇంకెవరైనా వీలై ఆసక్తి గలవారు ఇక్కడ కమిటీ వాళ్ళకు మెంబర్స్ ఇస్తే కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎవరు వచ్చినా రాకపోయినా కూడా ప్రతి అమావాస్య నాడు అమావాస్య అన్నదాన కార్యక్రమం అయ్యప్ప గుడిలో జరుగుతుంది. అభయాంజన స్వామి ఆశీస్సులతో ఇక్కడ ఈ అమావాస్య రోజు చేసడం జరుగుతుంది. దీన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సలహాదారులకు కమిటీ సభ్యులకు పేరున ప్రతి ఒక్కటి కృతజ్ఞతలు తెలుపుతూ స్వామి శరణమయ్యప్ప అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట చేసినాను. ప్రతి అమావాస్య భోజన కార్యక్రమం చేయాలని మన గురుస్వామి దేశపాండే గారు చెప్పినారు. ఆయన మాట తీసేయకుండా స్వామి దయతోటి ప్రతి అమావాస్య రోజు ఇక్కడ భోజన కార్యక్రమం ఉంటుంది. అందరూ వచ్చి ఈ కార్యక్రమం అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అందరూ రాగలరు, ప్రతి అమావాస్యకు వచ్చి ఇక్కడ భోజనం చేసి పోగలని కోరుకుంటున్నాను. జై వాసవి మాత.